సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఏపీబీ సమావేశం కొనసాగుతోంది. గత 13 సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలపగా ఇవాళ పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులపై రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చర్చిస్తోంది. ఎస్ఐపీబీ సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయన్న చంద్రబాబు ఇదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పనిచేశారంటూ సీఎం కితాబిచ్చారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని, గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడటం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని తెలిపారు. గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారని తెలిపారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందన్న సీఎం ఆ కిక్ కోసం అందరూ పనిచేయాలన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్, గవర్నెన్స్ లో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.